హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఆయిషాస్ వంటలు. ఈరోజు మీరు చూడబోయే వీడియో కరకరలాడే కారం బూందీ. సాయంత్రం టీ టైంకు, పండగలకు, ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు వాళ్ళకి సర్వ్ చేయడానికి, ఇలా ఏ చిన్న ఒకేషన్ వచ్చినా కూడా మనకి ముందుగా గుర్తొచ్చేది ఈ కారం బూందీ. చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ దీన్ని మనం ఇంట్లోనే చేసుకున్నామంటే షాప్లో దొరికే దానిలో కంటే ఇది ఇంకా బాగుంటుంది. మరి అది ఎలా చేయాలో చూసేద్దాం. దీనికోసం ముందుగా ఒక గిన్నెలో జల్లెడను పెట్టుకుని దానిలో 2 కప్పుల శనగపిండిని వేసుకున్నాను. అలాగే 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి కూడా వేసుకున్నాను. బియ్యం పిండి వేసుకోవడం వల్ల ఇవి బాగా క్రిస్పీగా కరకరలాడుతూ వస్తాయి. తర్వాత 1 టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసుకుని దీన్ని మొత్తాన్ని జల్లించుకోవాలి. ఇప్పుడు దీనిలోకి కొద్దిగా నీళ్లు వేసుకుంటూ దీన్ని స్పూన్తో కానీ బిస్కెట్తో కానీ ఉండలు కట్టకుండా కలుపుకోవాలి. ఈ పిండి మన దోశ పిండి కంటే కొంచెం పలుచగా ఉంటుంది. ఆ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకోవాలి. నేను తీసుకున్న 2 కప్పుల శనగపిండికి 1.5 గ్లాసుల నీళ్లు పట్టాయి. చూసారా, కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. ఇప్పుడు బూందీ వేసుకున్నాము. నా దగ్గర బూందీ గరిటె లేదు, అందుకని నేను ఈ జల్లెడను వాడాను. దీంతో కూడా చాలా బాగా వస్తాయి. ఇప్పుడు బాగా వేడిగా ఉన్న నూనెలో ఇలా కొద్దిగా పిండిని వేస్తే అది వెంటనే పైకి రావాలి. అంత వేడిగా ఉండాలి నూనె, అప్పుడే బూందీ చక్కగా వస్తాయి. ఇప్పుడు ఈ జల్లెడను పెట్టుకుని కొద్దిగా పిండిని వేసుకోవాలి. మరి ఎక్కువగా వేసుకోకండి, మీరు పెట్టుకున్న కడాయికి సరిపోయినంత మాత్రమే వేసుకోండి. ఈ బూందీని మీడియం టు హై ఫ్లేమ్లో మాత్రమే వేయించుకోవాలి, అప్పుడే బాగా క్రిస్పీగా వస్తాయి. వీటిని మరీ ఎర్రగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు, కొద్దిగా రంగు మారగానే తీసుకోవచ్చు. నూనెలోంచి తీసిన తర్వాత వాటి రంగు ఇంకా కొంచెం మారుతుంది. ఇలాగే ఈ పిండి మొత్తాన్ని మీడియం మంట మీద మాత్రమే ఇలా బూందీలాగా ఫ్రై చేసుకుని మొత్తం ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఒకసారి సౌండ్ వినండి ఎంత క్రిస్పీగా వచ్చిందో. ఇప్పుడు అదే నూనెలోకి 1 కప్పు పల్లీలు వేసుకుని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక గుప్పెడు కరివేపాకును కూడా వేసుకొని బాగా క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకుని తీసుకోవాలి. ఇప్పుడు వీటిని తీసి మనం ముందుగా తయారు చేసుకున్న బూందీలోకి వేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి రుచికి సరిపడా కారం వేసుకుని మొత్తం కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి. మొత్తం కలుపుకున్నాక ఒకసారి ఉప్పు కారం చెక్ చేసుకోండి. నాకైతే కొంచెం ఉప్పు తగ్గింది, అందుకే కొద్దిగా ఉప్పు వేసుకున్నాను. అంతేనండి, కరకరలాడే కార బూందీ రెడీ అయిపోయింది. చాలా ఈజీ కదా. మీరు కూడా మీ ఇంట్లో ఈ రెసిపీని ట్రై చేసి దాని టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.